హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రా వ్లాగ్స్. సో మనమైతే ఈరోజు వీడియో ఏంటిదని అంటే మనమైతే కుండ చికెన్ వండుకొని తెల్లగల్లు ఎక్కడ అని అంటే మనము కొత్తూరు ఎక్కడ అని అంటే మామిడిగట్టు రూట్లో కొత్తూరుకు వచ్చేసి అక్కడ కుండ చికెన్ వండుకొని వైట్ అయితే తాగేసి మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. సో వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తూరు అనేది మామిడిగట్టు ఆవడం రూట్లో ఉంటుంది. మామిడిగట్టు దాటిన తర్వాత ఆవడం రూట్లో మనకు కొత్తూరు అనేది వస్తుంది. సో మేమైతే చికెన్ అనేది 1 kg తీసుకొని అది మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఇటైతే వచ్చేసినాం. అది కూడా కుండలో వండుకుంటున్నాం. సో వీడియో అనేది మిస్ కాకుండా మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసినాం. చికెన్ అల్లం కొంచెం ఇది మంటకారం కొంచెం అది కొంచెం ధనియాలపొడి ధనియాలపొడి ఓకే సరిపోతుంది. ఆయిల్ ఉంటే ఏమైందంటే దానికి మొత్తం మ్యారినేట్ చేసుకొని ఈ నుంచి అయితే డైరెక్ట్ మన కొత్తూరు ఆవడం మందమరి నుంచి వెళ్ళి ఇటు రైట్ సైడ్లో మామిడిగట్టు కొత్తూరుకపల్లి ఆ రూట్ ఉంటుంది. ఆ రూట్లో పోతున్నాం. కొత్తూరు ఇక్కడైతే మస్తు అసలు మనం వచ్చినాం. ఈ కుండ వచ్చేసి మనకు చికెన్ చేసుకోవడానికి. ఇంకా దీంట్లో 5 లీటర్ల కళ్ళు ఉన్నది. అవి కాకుండా దీంట్లో 5 లీటర్ల కళ్ళు ఉన్నది. దీంట్లో నీరు ఉంది. ఇది నీరు. సో గైస్, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ఏం లేదు, డైరెక్ట్ ఆయిల్ వేయకుండా ఓన్లీ కళ్ళు పోసే మనం చికెన్ అయితే వండుకున్నాడు. అదే తెల్లగల్లు పోసి కొంచెం మనం మ్యారినేట్ చేసుకొచ్చిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ దాంట్లో వేసి కొంచెం ఉడకబెడితే అయిపోతుంది. సో వీల్సి చూద్దాం ఎట్లయితుందో. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇగో కట్టెలుదాం ఎత్తాడు సీన్ అన్న స్టైల్గా నిలుస్తున్నాడు, ఏం చెప్తలేడు. సీన్ సార్ అగ్గిపెట్టే కోసం పోయిండు పాపం, అంత దూరం పోయిండు, కష్టపడి బండి పట్టుకొని పోయిండు. సో మనకైతే ఇక తొందరగా వేసేసుకొని జంప్ అయిపోవాలి. కానీ ఆ నుంచి వెళ్ళి వ్యూ బాగుండే. నేను ఆ నుంచి వెళ్ళి మళ్ళీ అవసరం అయితే వీడియో తీసుకొని వస్తా. వస్తున్నది ఆ నుంచి వెళ్ళి చూడడానికి ఎంట్రీలా. ఆ నుంచి వెళ్ళి వస్తాను చెప్తాను. బిస్కెట్ అయితే మళ్ళీ ఆయన తెస్తా మళ్ళీ అన్నది అనుకో. ఫస్ట్ అయితే కుండ వేడి కావాలి. కుండ వేడి అయిన తర్వాత దాని కళ్ళు పోసి చికెన్ వేసి దాని తర్వాత ఆ చికెన్ ఉడికిన తర్వాత మందాలంటే గుడ్డలు టైం పడుతుంది. అర్థమైతే లేదు, ఇంత ఘోరంగా బాధ అనిపిస్తుంది. డైరెక్ట్ కళ్ళు వేసుకోవచ్చు కానీ ఆడియన్స్ కళ్ళు లాస్ట్ కైనా వేసుకోవచ్చు. కింద కుండేసి వేడి కావాలి, కళ్ళు పోసుకొని వేసుకోవచ్చు డైరెక్ట్, అట్లేం లేదు, మన ఇష్టం అది. కానీ ఆనియన్స్ మిరపకాయలు ఇది దీంట్లో కళ్ళు పోసి ఇటు నుంచి అలా పోతే మొత్తం జాలి పట్టినట్టు వస్తుంది. ఆపు గంటనే నేను తాగుతావా అలా పోయాలంటే అది పోయాలి. ఇప్పుడు డైరెక్ట్ ఇలా నుంచి లైవ్ వేసేయచ్చు. దీన్ని లైవ్ తీస్తున్నా నేను, అజయ్ కామ్రే, శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాస్ వీడియో తీస్తున్నా, ప్రభుదాస్ కాకూరి, గుర్తుపెట్టుకోరు. పొద్దున్నే ఫేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయాయి. ఓకే, ఇప్పుడు మంచిగా ఆవిరైపోతుంది చూడరు. వాటర్ మొత్తం బక్కుమని వచ్చింది. మనం మ్యారినేట్ చేసుకొచ్చిన చికెన్ ఏది, ఫస్ట్ చికెన్ వేసుకుందామా కళ్ళు ఇద్దామా? చికెన్ అయ్యి లాస్ట్ మధ్యలో వేసుకోవచ్చు. అది కొంచెం ఇట్లా తుత్తు కన్నప్పుడు కళ్ళు వద్దాం. ఓకే,
కళ్ళు పోసేసాం. ఇప్పుడు ఆ చికెన్ అన్న వేడి అవుడు కానీ చికెన్ కుండ ఓకే వేడైంది, అంత వేడిగా లేదు, కింద వేడి అవుతుంది పైన లేదు. మంచిగా చికెన్ వేసాం. చికెన్ మేము ముందే మ్యారినేట్ చేసుకొని వచ్చినాం నీట్గా, మొత్తం అన్నీ కలిపేసినాం, అల్లం మసాలాలు గిసాలాలు అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకొని వచ్చినాం. అందులో వేస్తున్నాం కుండల. అవి తీసుకురా రే, ఊరు ఒక 4 ఊరు ఏమవుతుంది ఇప్పుడు వేసుకుని ఏం కాదు, ఆయిల్లో గోలిచ్చా కాదు కదా. ఏర్పడతలేదు పొగ వల్ల, కానీ నియర్లీ ఇందులో కిలో చికెన్ అవుతుంది మనకు, కిలో చికెన్ అవుతుంది. ఇప్పుడు కుండ మొత్తం ఆవిరి పోకుండా ఏదైనా పెట్టేద్దాం. కడిగేది పెట్టేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? యాక్చువల్గా మీరు ఇట్లా ఇప్పుడు అండ్లు తాగేదే ఇది సుమారు 3వ సారి కావచ్చు. దాంట్లో గ్లాసులలో పోసుకొని తాగడే కానీ ఇట్లా ఆకులలో పట్టుకొని తాగాలి, ఎక్స్పీరియన్స్ వేరే అన్నట్టు. ఆకులలో తాగితే కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, అంటే మనం దమ్మ ఆపుకొని తాగాలి రప్ప. సో మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా తాగితే. కానీ ఏంటంటే మనం ఇంకా కర్రీ కాలే కాబట్టి కర్రీ అయిపోయేలోపు టైం పాస్ తాగిద్దామని చెప్పేసి తాగినాం అంతే. కానీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేస్తే ఇట్లా ట్రై చేయాలి, వస్తుంటుంది. ఏంటిది ఎంత పోతారు? 5 లీటర్ల కళ్ళు పోయి పోసినాం. అలా చూడు బియ్యం ఎంత వచ్చింది చూడు. మీరు తాగిన దానికన్నా ఎక్కువ పోసినాం. కళ్ళు అంటే ఎట్లా పోతారు? కుండ చికెన్ అంటే మొత్తం కళ్ళు పోసి కళ్ళులో చికెన్ వేసి వేయరు యాక్చువల్ గా. కుండ చికెన్ అంటే మొత్తం కళ్ళు పోసి కళ్ళులో చికెన్ వేసి వేయరు యాక్చువల్ గా. మీకు ఇప్పుడే చెప్తాను, నాకు ఇట్లాంటి సార్లు ఉన్నారు అనుకో, ఏమంటారు చెప్పాలా, 1 లీటర్ కళ్ళుతోని కిలో చికెన్ అండుర్రి అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా కిలో చికెన్కి ఇంత కళ్ళు వేయరు సరిపోతుంది, టేస్ట్ కోసం వస్తారు అంతే. ఒక గ్లాస్ లోపు వేయుర్రి, దాని ఆవిరికి ఆ టేస్ట్కే మొత్తం మరిగి మంచిగా ఉంటుంది. అంతేగాని దాని 4 లీటర్ల కళ్ళు పోసేసి అంత గలీజ్ చేసేయకూడదు, ఓకేనా? కానీ సుమారు మనకి ఇప్పుడు 10 లీటర్ల కళ్ళు ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో 3 గ్లాసులు ఏమో మేము తాగినాం. ఒక నీర కొంచెం నీర ఏం పేరు? డాకు మహారాజ్. నువ్వు తాగిన 2 గ్లాసులకి నా పేరు మర్చిపోతానా? బ్రో లాస్ట్కు 1 గ్లాసు సపరేట్, అంటే మా అన్న దాంట్లో నుంచే తాగాడట, ఆకులతో ట్రై చేయాలట. సో ఈ గ్లాసులు తాగుదామని. వీళ్ళు కూడా ఎప్పుడు తాగాలి తెల్లవారు, ఇప్పుడే తాగన్నా తాగుతా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయినట్టే. ఇక్కడికి వచ్చేసి మేము సుమారు 9:30కి వచ్చినాం. ఇప్పుడు 10:15 దాకా అవుతుంది, 40 మినిట్స్ అయింది. అంటే మొత్తం అరేంజ్ చేసుకొని వేసేసరికి ఒక అరగంటలో చికెన్ ఉడికింది. అరగంటలో అయిపోయింది. అప్పటిలోపు మంచిగా 1 గ్లాస్ అట్లా తాగిర్రు. దాని తర్వాత మళ్ళీ ఇది వేసుకొని చికెన్ పెట్టుకొని మళ్ళీ తినేసి డైరెక్ట్ వెళ్ళిపోతాం ఈ నుంచి. మాకు యాక్చువల్గా ఇక్కడ తెలగళ్ళు తాగడానికి మేము సుమారు ఎన్ని కిలోమీటర్స్ అంటే 28 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. మనకు రామకృష్ణాపూర్ నుంచి ఈ కొత్తూరు అంటే మామిడిగట్టు దాటి రావాలి. మామిడిగట్టు దాటిన తర్వాత నెక్స్ట్ విలేజ్ అన్నట్టు కొత్తూరు. ఇక వచ్చేసినాం. ఆవడం దాటాలి. సో వీడియో అయితే కంప్లీట్ అయితే చూడండి. అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇట్లాంటి దావత్ వీడియోలు చాలా వేయాలని చెప్పేసి అనుకుంటాను. విషయం ఏంటంటే మా సార్ని పేపర్ ప్లేట్లు తీసుకురమ్మనంటే ఉప్మా ప్లేట్లు తీసుకొని వచ్చింది. అది ఎంత ఉన్నాయి చూడుర్రి, మరీ ఇంత ఘోరమా? ఇది అన్యాయం కదా. అదేదో 2-3 పెద్ద పేపర్ ప్లేట్లు తెచ్చుకుంటే అయిపోయేది. మరి ఇది తీసుకొని వచ్చిందనుకో కాసేపు ఇంతే ఉడికింది మస్తు. సూపర్ ఉన్నది చూడండి గ్రేవీ.
మెత్తగా ఉడికింది. ఇది అయితే చికెన్ మస్తు ఉడికింది, బొక్కల్లాగా కనబడుతుంది, మస్తు ఉడికింది, నీట్గా అయింది. మనం ఆయిల్ లేకపోయినా కూడా ఎంత బాగుంది అంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసిన ఆయిలే కానీ మళ్ళీ వేరే రకం ఇప్పుడు కుండలు అయితే ఆయిల్ వేయలేదు కదా, ఓన్లీ కళ్ళుతో చేసినాం. ఇది టేస్ట్ చూడాలి ఎట్లుంటుంది అనేది. ఆనియన్స్ అంటుకున్నాయి, మిరపకాయలు అంటుకున్నాయి, మసాలాలు అంటుకున్నాయి, అన్నీ బాగున్నాయి. సో చూద్దాం. ఇక్కడ పెట్టేస్తున్నా. బయటకి చికెన్ అయితే సూపర్ ఉన్నది. మేము ఏ రోజు చేసుకున్నా కూడా ఇప్పటిదాకా ఫ్లాప్ కాలే, మస్తు నీట్గా అయింది. అది మ్యాక్సిమం చేసినప్పుడల్లా వర్కౌట్ అయింది, నీట్గా అయింది. ఇప్పుడు కూడా అంతే సూపర్ అయింది. ఇంకా మాకు ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇంటికాడ ఆయిల్ వేసారు కదా, ఇంటికాడ కొంచెం ఆయిల్ వేసినాం మ్యారినేట్ చేయడానికి అంతే, కానీ ఇక్కడ ఆయిల్ లేకుండా కళ్ళుతో చేసింది. అది సూపర్ అయింది, సూపర్ అయితే ఏది లోటు లేకుండా. అంటే ఇది కాకుండా ఇంకో కుండ కూడా ఉన్నది, ఇది ఒకటే కాదు, ఇంకోటి అక్కడ ఉన్నది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఒక కుండ ఉన్నది. సో గాయ్స్, మన వీడియో అయితే అయిపోయింది, కంప్లీట్ చేస్తున్నా, ఎండ్ చేస్తున్నా. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రి.